నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తిలో ప్రారంభమైన వినాయక చవితి ఏర్పాట్లు, మట్టి వినాయకులను పూజించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పిలుపు. శ్రీవారిని దర్శించుకున్న మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. శ్రీకాళహస్తిలోని కృష్ణ మందిరంలో జన్మాష్టమిని పురస్కరించుకుని పుష్పయాగం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉభయదాత చల్లా చెంచురత్న యాదవ్ ఆధ్వర్యంలో 100 కేజీల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు పుష్పయాగాన్ని తిలకించి గోవిందనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. శ్రీకాళహస్తి పట్టణం చెంచులక్ష్మి కాలనీ సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు జరిగాయి. బుధవారం సాయంత్రం గోకులాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవానునికి పుష్పయాగం చేపట్టారు. కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు, శ్రీకాళహస్తి ఏపీ ఎన్జిఓ తాలూకా యూనిట్ అధ్యక్షులు ఉభయదాత చల్లా చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో పుష్పయాగంను ఆలయ అర్చకులు, వేద పండితులు సుమారు 1000 కేజీల వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ పుష్పయాగాన్ని వేదయుక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు శాస్త్రయుక్తంగా సమర్పించారు. విశిష్టమైన పుష్పయాగాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో తేలియాడుతూ హరే కృష్ణ అంటూ స్వామినామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు, తన్మయం చెందారు. ఈ విశేష పూజోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ యాదవ్, రమణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవతానుగ్రహ కటాక్ష ప్రాప్తి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నమో
అక్షతాన్ని సమర్పయామి కడ్డీలు వెలిగించు ఒక పళ్ళెం తీసుకొని ప్రదక్షిణ చేయండి శ్రీమద్రమారమణ గోవింద. కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో యాదవ సేవా సంఘం తరపున నిర్మితం కాబడినటువంటి శ్రీకృష్ణ మందిరంలో నిత్య కైంకర్యాలన్నీ కూడా ఉదయం నుండి అంగరంగ వైభవంగా జరగడం జరిగినది. పురవీధుల్లో స్వామివారి విగ్రహాన్ని కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపు కొనసాగించడం జరిగినది. అదేవిధంగా ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 6:30కి మహా పుష్పయాగం అనేటువంటి స్వామివారికి అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 100 కేజీల దాకా స్వామివారికి వివిధ పుష్పాలతో అభిషేకం అనేటువంటిది నిర్వహించి యాగం చేయడం జరిగినది. ఈ యొక్క జన్మాష్టమిని పురస్కరించుకునేసి ఈ కృష్ణ మందిరానికి ఇచ్చేసినటువంటి భక్తులకి మరియు పట్టణంలోని ప్రజలకి మరి అదే విధంగా ముఖ్యంగా మీడియా సోదరులు, పోలీస్ శాఖ వారికి మరి ఇతర ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకొని సహకరించినటువంటి ఉత్సవానికి సహకరించినటువంటి అందరికి ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం నిత్యం ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి దేవుడి అనుగ్రహం మీకు నిత్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. శ్రీకాళహస్తీశ్వరుని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డప్పుల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఇస్కాన్ సంస్థ ఆవిర్భావ ఆచార్యులు భక్తి వేదానంద స్వామివారి అంతర్జాతీయ కృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ధర్మరాజుల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఇస్కాన్ సంస్థ ఆవిర్భావ ఆచార్యులు భక్తి వేదానంద స్వామివారి అంతర్జాతీయ కృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ధర్మరాజుల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా బలరామకృష్ణులు ఉత్సవమూర్తులకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి రాధాకృష్ణులకు పుష్పయాగం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కృష్ణతత్వాన్ని భక్తులకు ఇస్కాన్ సంస్థ ఆవిర్భకర్త అయిన భక్తి వేదానంద స్వామివారి అంతర్జాతీయ కృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని వరదరాజస్వామి ఆలయం నందు కృష్ణాష్టమి వేడుకలు భక్తజన కోటి నడుమ అత్యంత వైభవంగా నిర్వహింపబడ్డాయని, స్వామివారికి ముందుగా అభిషేకాలు నిర్వహించి పుష్పయాగం నిర్వహించామన్నారు. అనంతరం రాధాకృష్ణులను సుందరంగా ముస్తాబు చేసి భక్తులు దర్శనార్థం ఉంచామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ కృష్ణాష్టమి ముఖ్య ఉద్దేశం ప్రజల్లో జ్ఞాన సంపదను తీర్చిదిద్దే విధంగా కృష్ణ తేజో ఉద్యమం చేపట్టాలని, ఇందులో 50 మంది భక్తులు పాల్గొని జ్ఞాన సంపదను నేర్చుకోవాలని తెలియజేశారు. అభిషేకం ఆన్లైన్లో మోహన్ తీసుకోండి. ఇప్పుడు మన ప్రభువులో బ్రహ్మచర్యతో మాట్లాడు నిరంజన ఆనంద చిన్మయ రస ప్రభుతాభితాభి నిత్యవిలాత్మభూతం గోవిందమాది పురుషం చిన్మయ రసాత్మతయామ గోవిందమాది పురుషం తలే సమాది పురుషం సంజాయతే నహి తథా పృథగస్తి హేతో యం శంభుతామపి తదా తోమి నీతాస్యేవ నిదశంతరమభ్యుపేత్య నీతాయతే సహేతు విజేషు తేజః శ్రీయం కియత్ ప్రకటయస్వ విదర్భయత్ర బ్రహ్మాయ యేష గోవిందమాది పురుషం సగనావిరాజ విఘ్నాన్నిహంతుమరమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భక్తిర్మహే గగనమంబు మరుద్య హరే రామ రామ రామ
हरे हरे राम 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 Hare Ram 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 Hare 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 Krishna Hare Ram 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 Hare 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 Ram 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 Hare Krishna Hare 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 Ram Ram Hare Ram Hare Hare Krishna Hare ప్రోగ్రామ్ డీటెయిల్స్ ప్రభుపాల్ వారు ఈ రోజునటువంటి మన కాళహస్తి వాసులందరి ప్రజల కోసం అందరి కోసం ఈ యొక్క కాళహస్తి గ్రామంలో మన కోసం ఇచ్చేసి ఉన్నారు. రాధాకృష్ణుడు వీళ్ళందరికీ అభిషేకాలు జరుగుతున్నవి. అలాగే గౌరనితాయి ప్రతి ఆదివారం మనకి భగవద్గీత సంబంధించిన సత్సంగం జరుగుతుంటుంది. ఏకాదశి యొక్క మహత్యం తెలుసుకుంటుంది. అందరినీ గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప కృష్ణ చైతన్య ఉద్యమానికి అందరూ భాగస్వామ్యులు కావాలని, అందరూ ఆ యొక్క రాధా గోవింద్ యొక్క కృష్ణ బలరాముల యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. సర్వేజన సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవం హరి ఓం ఇంకా ఈరోజు వచ్చేసి మనకి రాధా గోవిందుల యొక్క ముఖ్యంగా కృష్ణుని యొక్క ఆవిర్భావ దినోత్సవం. అందులో భాగంగా మనం ఏం చేస్తామంటే రాధాకృష్ణ అభిషేకాలు చేస్తూ ఉంటాం. పుష్పాభిషేకం, పంచామృత అభిషేకం. తెల్లారి పొద్దున్నే వచ్చేసి ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు అయినటువంటి భక్తి వేదాంత స్వామి ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు కూడా మనందరికీ ఏకాదశి ప్రసాదం ఉంటుంది. అలాగే మనకి అందరికీ ఎలా కృష్ణుని ఆరాధించుకోవాలి అనే ఒక విషయాలన్నీ నేర్పించడానికి గొప్ప అవకాశం. కార్యక్రమాలలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే గురువుని ఎలా ఆచరించాలి, మనం ఎలా ఆ యొక్క ఆశీర్వాదం మనం తీసుకోవాలి. అలాగే రాధా గోవిందులు కానీ గౌరనితాలు కానీ ఎలా ఆచరించాలి. పుష్పాభిషేకం ఉంటుంది, పంచామృత అభిషేకం. శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను తెలంగాణ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో స్వాగతం పలికారు. ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. తర్వాత వారికి వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అలాగే మధ్యప్రదేశ్ జడ్జి దుప్పాల వెంకటరమణ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. వారికి దక్షిణ గోపురం వద్ద పిఆర్టీఓ రవి సారథ్యంలో స్వాగతం పలికారు. మట్టి గణపతులను వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకాళహస్తి పట్టణం సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా మట్టి గణపతులను వాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని కాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పండగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది.
సున్నితంగా గమనిస్తే ప్రతి పండగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుందన్నారు. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని పిలుపునిచ్చారు. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రస్తుతం పర్యావరణాన్ని ఇబ్బంది పెడితే ఎటువంటి విపత్తు సంభవిస్తుందో కేరళ ఘటన ప్రతి ఒక్కరికి నిదర్శనమని, కాబట్టి ప్రతి ఒక్కరూ రానున్న వినాయక చవితి సంబరాలలో మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా పర్యావరణానికి ప్రాముఖ్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలనే వాడవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కూడా పెను విపత్తులు సంభవించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, కాలువల్లో సిల్ట్ తెస్తుంటే విపరీతమైన ప్లాస్టిక్ బయటకు వస్తూ ఉంది. ఇది అందరం కూడా మనం మన చేతులతోటి మన పర్యావరణాన్ని పాడు చేసుకునే విధంగా మనం కలుషితం చేస్తున్నాం. కాబట్టి వినాయక చవితి నుంచైనా మనం ఒక సంకల్పం తీసుకొని అందరం కూడా మట్టి వినాయకులనే పూజించి పర్యావరణానికి మేలు చేసే విధంగా అందరూ కూడా సహకరిస్తారని సందర్భంగా మనం కేరళలో కూడా వయనాడు విపత్తు చూసాము. అక్కడ కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్న వాగుల్ని, వంకల్ని కూడా ఆక్రమించి కొండ చర్యలను కూడా ఆక్రమించిన దానివల్ల కొండ చర్యలు విరిగిపడి ఎంత విపత్తు సంభవించింది. కొన్ని ఊళ్ళే కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం పర్యావరణానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్లాస్టిక్ని మరియు ఈ మట్టి వినాయకుల్ని మాత్రమే వాడి పర్యావరణాన్ని కాపాడుకునే దానికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం నిమిత్తం వస్తుండగా బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ వద్ద ఈచర్ వాహనం తుఫాను ఢీకొన్న ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. తుఫాను వాహనంలో ఉన్న 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరినట్లు క్షతగాత్రులు తెలిపారు. హుటాహుటిన బంగారుపాళ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బంగారుపాళ్యం పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అమరా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను చేశారు. 60 ఏళ్ల వృద్ధుడికి మైక్రోస్కోపీ సర్జరీ ద్వారా పునర్జన్మ అందించారు. ఆపరేషన్ పై వైద్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మదనపల్లికి చెందిన చిన్న రెడ్డెప్పాను 60 సంవత్సరాల గల వృద్ధుడు వృత్తిరీత్యా పసుపు తయారీ మిషన్ లో ప్రమాదవశాత్తు కుడి చేతి బ్రొటన వేలు తెగిపడింది. హుటాహుటిన అమరా హాస్పిటల్ కు బొటన వేలును ఐస్ ప్యాక్ లో ఉంచి హాస్పిటల్ కి తీసుకొచ్చారు.
అనంతరం ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించి అత్యంత క్లిష్టమైన బొటనవేలు మైక్రోస్కోపీ ద్వారా డాక్టర్ వాసుదేవారెడ్డి బ్రొటనవేలు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొటనవేలు చికిత్సలో మైక్రోస్కోపీ ద్వారా సర్జరీ నిర్వహించి రక్తనాళాలు, కండరాలను ఏర్పరిచి పేషెంట్ కి తన బొటనవేలును పూర్వ స్థితిలో తీసుకొచ్చామని తెలిపారు. 2 వారాల పాటు పేషెంట్ హాస్పిటల్లో ఉండి ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరియు 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అతి తక్కువ ఖర్చుతో అమరా హాస్పిటల్లోని అత్యాధునిక వైద్య సేవలతో ఇలాంటి బొటనవేలు మరియు చేతి భాగాలు అమరికలు అమరా హాస్పిటల్లోనే విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించామని డాక్టర్ వాసుదేవారెడ్డి తెలిపారు. అమరా హాస్పిటల్లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ మాట్లాడుతూ అమరా హాస్పిటల్లో అధునాతన పరికరాలు, అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇటువంటి శస్త్రచికిత్సలు సాధ్యమవుతాయని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ తెలిపారు. తమ తండ్రికి కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి, పేషెంట్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరా హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేణుగోపాల్, మార్కెటింగ్ మేనేజర్ నరసింహారావు, పిఆర్ఓ మునిదానం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బదిలీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు జిల్లా స్థాయి అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎటువంటి అవకతవకలు జరగకుండా బదిలీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనల మేరకే నిర్దేశిత గడువులోగా బదిలీలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బదిలీలపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ తో పాటు జిల్లాలోని అన్ని జిల్లా స్థాయి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో బదిలీలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖలలో బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు 5 సంవత్సరాలు పూర్తయిన వారు కంపల్సరీ బదిలీ చేసుకోవాలని, రిక్వెస్ట్ బదిలీలు తదితర అంశాలు ప్రభుత్వం నుంచి అందిన ట్రాన్స్ఫర్ జీవోల్లోని నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు, ఫిర్యాదులకు తావుండరాదని సూచించారు. కాంపిటెంట్ అథారిటీ వారు సదరు బదిలీలు చేపట్టవలసి ఉంటుందని రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కలెక్టర్లు కలిసి చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటిలో రెవెన్యూ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ఫ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయం శాఖ, గనులు, భూగర్భ శాఖ, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్ని శాఖలు, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, ఈఎఫ్ఎస్ అండ్ టీ, పరిశ్రమల శాఖ, విద్యుత్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల్లో బదిలీలు జరగనున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈఓ ఆది శేషారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, గ్రామ వార్డు సచివాలయం అధికారిని సుశీలాదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ధర్నాకు దిగింది. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం ముందు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీడీలో 100 కోట్ల ముడుపులకు సంబంధించి విచారణ జరగాలని, స్థానికులకు దర్శనం కల్పించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ప్రధానంగా టీటీడీలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించాలంటూ తిరుపతి మాజీ ఎంపీ చింతమాని ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీటీడీలో 100 కోట్ల ముడుపులను వెంటనే నిగ్గు తేల్చాలని, అలిపిరి సమీపంలోని దైవలోకి కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేయాలన్నారు. చింతామోహన్ ఈ స్థలాన్ని టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డిప్యూటేషన్ విధానాలను టీటీడీలో స్వస్తి పలకాలన్నారు. ఉద్యోగస్తులకే ప్రమోషన్లు ఇచ్చి మంచి పోస్టులు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ తిరుపతి ఎంపీ చింతామోహన్. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 27,972 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూలైన్లలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ లో టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. గత దశాబ్ద కాలంగా ప్రకృతిలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. మనం చేస్తున్న కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, మితిమీరిన కాంక్రీట్ భవనాల నిర్మాణం కారణంగా ప్రకృతి మొత్తం పూర్తిగా తారుమారుగా మారిపోయింది. దీంతో కొన్ని చోట్ల ఊహించని విధంగా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం కురియడంతో నగరం మొత్తం పూర్తిగా జలమయమైంది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కుండపోతగా వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంలో 2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి నగరంలో ఎక్కడ కూడా రోడ్లు కనిపించలేదు. రోడ్లపై నీటి ప్రవాహం కాలువలాగా పారింది. డ్రైనేజీల నుంచి నీరంతా బయటకొచ్చి రోడ్డు మీద సెలయేరులాగా ప్రవహించింది. ముఖ్యంగా నగరంలోని కంటేశ్వర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వైపు వెళ్లే రహదారిలో రైల్వే కమాండ్ అండర్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైంది. ఈ రైల్వే బ్రిడ్జ్ కింద వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ మాత్రం సాహసించి బ్రిడ్జ్ కిందకు ఆర్టీసీ బస్సులు తీసుకొని వచ్చాడు. నీటి పరిణామం ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ బస్సు నీటి మధ్యలో చిక్కుకుంది. వర్షపు నీరు బస్సులోకి చేరడంతో ప్రయాణికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. భయంతో బిక్కుబిక్కుమన్న ప్రయాణికులకు స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బాసటగా నిలిచారు. వారికి ధైర్యం చెప్పి బస్సు నుంచి కిందకి దింపి బయటకు తీసుకొచ్చారు. కొందరు ఈదుకుంటూ బయటకొచ్చారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రైల్వే కమాన్ కింద కనిపించలేదు. నిజామాబాద్ నగరంలోని అరసపల్లి, మాలపల్లి, ఖిల్లా, బోధన్ బస్టాండ్, పవన్ థియేటర్ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి పొలరాయి. రోడ్లన్నీ జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తిలో ప్రారంభమైన వినాయక చవితి ఏర్పాట్లు, మట్టి వినాయకులను పూజించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పిలుపు. శ్రీవారిని దర్శించుకున్న మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్. నమస్తే.